హాయ్ విను, నేను చేసే ఈ వీడియో ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయీస్ తప్పకుండా చూడాలి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటంటే మనకి టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, ఇంటర్నెట్ బాగా చీప్ అవటం, అన్ని చోట్ల నుంచి వర్క్ చేసే ఒక ఫెసిలిటీ వచ్చినప్పుడు మనం అనుకున్నాం టెక్నాలజీ బాగా డెవలప్ అయింది, బాగుంది, కమ్యూనికేషన్ బాగుంది అని అందరూ అనుకున్నాం. ఇంట్లో ఎంటర్టైన్మెంట్ కూడా చాలా ఫాస్ట్ అయింది, మెయిల్స్ పంపించడం ఈజీ అయింది, అదేవిధంగా అన్ని ఫెసిలిటీస్ ఇంట్లో చేయడం కుదురుతుంది. కానీ ఇది ఒక శాపం కింద భావించే కొద్దిమంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకి వేలాపాల లేదు, ఎప్పుడు పడితే అప్పుడు వర్క్ చేయాలి. వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ కూడా అయిపోయింది. సో నేను చెప్పేది వర్క్ ఫ్రమ్ హోమ్లో వర్క్ చేసిన వాళ్ళ గురించి చెప్పట్లేదు. వాళ్ళ 100% ఆఫీస్ టైంకి లాగిన్ లాగౌట్ చేస్తూ ఉంటారు, అది వర్క్ ఫ్రమ్ హోమ్. అలా కాకుండా ఆఫీస్లో వర్క్ చేసిన తర్వాత ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత మీ ఆఫీస్ టైం నుంచి లాగౌట్ చేసి వచ్చిన తర్వాత కూడా మీకు ఇంకా కాల్స్ వస్తాయి. మీరు మెయిల్స్ చెక్ చేసి రిప్లై చేయాలి ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్, మెసేజెస్ రెస్పాండ్ చేయాలి, బాస్ కాల్ చేస్తే రెస్పాండ్ చేయాలి, లేకపోతే టీమ్ లీడర్ కాల్ చేస్తే రెస్పాండ్ చేయాలి. ఇలా డిఫరెంట్ ప్రెషర్స్ మీకు వర్క్ టైం అయిన తర్వాత కూడా ఉంది కదా, మీరు చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే టెక్నాలజీ అవైలబుల్. మనకు ఆఫీస్ అయిన తర్వాత కూడా క్వరీస్ కానీ, వర్క్ కానీ, కస్టమర్స్తో ఉండే మీట్ కానీ, లేకపోతే గ్రూప్ కాలింగ్ కానీ, వర్చువల్ కాలింగ్ కానీ, లేకపోతే జూమ్ మీట్ కానీ, గూగుల్ మీట్ కానీ, ఇలాంటివన్నీ మనకు ఆఫీస్ అవర్స్ అయిన తర్వాత కూడా మనని బాధిస్తున్నాయి. ఇలాంటివన్నీ ప్రైవేట్ ఎంప్లాయీస్ ని ఎప్పుడు బాధిస్తున్నాయి. ప్రెషర్ చాలా ఎక్కువ ఉంది, స్ట్రెస్ ఎక్కువ ఉంది, జీవితం చాలా కష్టం అవుతుంది, ఫ్యామిలీతో స్పెండ్ చేయలేకపోతున్నాం, వర్క్ అని చెప్పి చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా అండి. చట్టం వస్తే, దీనికి ఒక చట్టం వస్తేనో రైట్ టు డిస్కనెక్ట్ అనే చట్టాన్ని ఈ కంట్రీస్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నాయి. ఈ 5 కంట్రీస్ వాళ్ళు ఏంటంటే ఆస్ట్రేలియా, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, బెల్జియం, ఇలాంటి కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే రైట్ టు డిస్కనెక్ట్ యాక్ట్ ని తప్పకుండా ఇంప్లిమెంట్ చేసి ఆఫీస్ నుంచి లాగౌట్ చేసిన తర్వాత ఇంక తర్వాత ఏ వర్క్ చెప్పకూడదు, ఏ విధమైన కమ్యూనికేషన్ ఉండకూడదు. రైట్ టు డిస్కనెక్ట్, ఫ్యామిలీతో కనెక్ట్ అవుతాడు లేకపోతే లైఫ్ యూస్ చేస్తాడు అన్నది ఇక్కడ తన చాయిస్. ఇక్కడ 2 వర్క్ లైఫ్ బ్యాలెన్స్. సో ఇదే చట్టాన్ని 2025 చట్టం కింద కేరళ గవర్నమెంట్ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసింది. చూసారా, ఇండియాలో కూడా ఈ చట్టం ఒక స్టేట్ ఇంప్లిమెంట్ చేసింది. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే పక్కాగా ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ప్రైవేట్ ఎంప్లాయీస్ని ఎక్కడ బాధించకూడదు, వేధించకూడదు అని చెప్పి తర్వాత ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఒక ట్రిబ్యునల్ కూడా పెట్టి ఈ జిల్లాలో ఒక ఆఫీస్ పెట్టి అంటే అక్కడ లేబర్ కమిషనర్, లేబర్ ఆఫీసర్ వీళ్ళంతా మానిటర్ చేసి ఇలాంటి గ్రీవియన్సెస్ ఉంటే గ్రీవియస్ అడ్రసింగ్ మానిటరింగ్ సిస్టమ్ కూడా పెట్టేశారు. సో ఇంకే కంపెనీస్ ఎంత ప్రెషర్ పెడితే కంపెనీ మీద కేసు అవుతుంది. సో ఎంప్లాయీస్ కూరట. సో మిగతా రాష్ట్రాల్లో కూడా ఇది వస్తే బాగుంటుంది కదా. నేను అడిగే ప్రశ్న, ఒక రాష్ట్రం భారతదేశంలో కేరళలో ఇది ఇంప్లిమెంట్ చేయగలిగితే వై నాట్ ఇన్ అవర్ స్టేట్స్? మన స్టేట్స్లో ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు?